జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలోని నకిలీ నోట్ల చలామణి చేస్తున్న 6 సభ్యులు గల ముఠా అరెస్ట్. 7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక బైక్, 6 సెల్ ఫోన్లు, 5,050 రూపాయలు నగదు స్వాధీనం. నకిలీ నోట్ల చలామణి చేస్తూ జల్సాకు అలవాటు పడ్డ 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మేడ్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. జగిత్యాల జిల్లా తాళ ధర్మారంకి చెందిన సంజీవ్, జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్, నిర్మల్ జిల్లాకు చెందిన కిషన్, గంగారం మల్లయ్య, అశోక్ అనే 6 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం, 6 సెల్ ఫోన్లు, 5,050 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన సదాల సంజీవ్, గ్రామం తాళ ధర్మారం, కేటు బిట్టు అలియాస్ శివకుమార్, రెసిడెంట్ జగిత్యాల, మరియు నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటి మకిడి కిషన్, కలకుంట్ల గంగాధర్, బొంగురాల మల్లయ్య అలియాస్ పులి, మునిమాకల అశోకులు మొత్తం 6 వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరియు ఇద్దరిద్దరుగా చొప్పున ఉండి 2 కార్లో 2 బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో 2 పోలీసులు మన చెప్పి అడుగుతూ డబ్బులు లాక్కొని ఒరిజినల్ డబ్బులు లాక్కొని వెళ్ళిపోయేది ఒక ముఠా వీళ్ళు. ఈ ముఠా వాళ్ళు దాదాపు సంవత్సరం నుండి 6 హైదరాబాద్లో 3, ధర్మపూర్లో 1, కరీంనగర్లో 1, చెన్నారంలో 1, జగిత్యాలలో 1 నమ్మించి అసలు డబ్బులు తీసుకున్నామని దాదాపు 10 లక్షల రూపాయల వరకు లాక్కొని వెళ్ళడం జరిగింది. అలాగే తేదీ 1/8/24 రోజున రాత్రి పెద్దగుండు వద్ద దావా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర ₹1,00,000 తీసుకొని వస్తే నకిలీ 5 లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించగా అతను ఒక ₹1,00,000 తీసుకొని రావడం జరిగింది. నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి ₹1,00,000 లాక్కొని ఇవ్వడం జరిగింది. నిన్న తేదీ 28 రోజున ఉదయం వచ్చి మెట్పల్లిలో కేసులో ఫిర్యాదు చేయగా ఈ ₹1,00,000 లాక్కెళ్ళిన విధంగా 6 పైన మేము కేసు చేయడం జరిగింది. ఈ విధంగా మోసం చేసి లాక్కుపోయిన వ్యక్తుల గురించి సిఐ నిరంజన్ రెడ్డి ప్లస్ ఎస్ఐ చిరంజీవి, ఎస్ఐ రాజులు, మా పోలీస్ సిబ్బంది వారిని పట్టుకొని ఆలోచించగా వారి ఆశ గురించి తిరుగుతుండగా వెంకటరావుపేట వద్ద వీరేంద్ర దాబాలో ఒక కారు, బైక్లపై వచ్చి 6 వ్యక్తులు ఉన్నారని సమాచారం రాగా మా పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ 6 వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు, ఒక పల్సర్ బైకు, ఒక 14 కట్టలు, 500 రూపాయల డమ్మీ కట్టలు మరియు 6 సెల్ ఫోన్లు, నగదు 5,050 రూపాయలు పట్టుకుని నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కారును, డమ్మీ నోట్ల కట్టలను మరియు బైకును నగదు రూపంలో స్వాధీనపరుచుకొని పిఎస్కి తీసుకుని వచ్చి నేరస్తులపై తదుపరి చర్య నిమిత్తమై కోర్టు రిమాండ్కి తరలించడం అయింది. ఇటు నకిలీ నోట్ల ముఠాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి రాజులను మరియు పోలీసు